హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మ్యాథమెటిక్స్లో భాగంగా డెసిమల్స్ లేదా డెసిమల్ నెంబర్స్ అనే టాపిక్లో కిలోగ్రామ్స్ని గ్రాముల్లోకి, గ్రాముల్ని కిలోగ్రామ్స్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయడం అనేది నేర్చుకోబోతున్నాం. అయితే మనకి ఏపీ స్టేట్ వారు కొత్తగా రిలీజ్ చేసినటువంటి 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 2లో పేజ్ నెంబర్ 69లో దశాంశాలు అనే టాపిక్లో మనకి ఈ కన్వర్షన్ చేయమని మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ డిఎస్సి టెట్ వరతో పాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు చాలా ఉపయోగకరము. ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక సమ్ ఇచ్చేటప్పుడు ఆ సమ్లో ఉన్నటువంటి మెజర్మెంట్స్ కిలోగ్రాములు ఉండి ఆన్సర్ గ్రాముల్లో ఉండొచ్చు, లేదా ఆ సమ్లో ఉండే మెజర్మెంట్స్ గ్రాముల్లో ఉండి ఆన్సర్ కిలోగ్రాములు ఉండొచ్చు. అలాంటప్పుడు మనకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మాత్రం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. కాబట్టి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి వరకు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది ముందుగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలన్నా, కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలన్నా మనకు తెలియాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఇదే ఇంపార్టెంట్, ఇది తెలియాలి. ఏంటంటే 1 కిలోగ్రామ్ అనేది 1000 గ్రాములకి సమానము అనే విషయం మనకి తెలియాలి తప్పనిసరిగా. 1 కేజీ అనేది 1000 గ్రాములకి సమానం అనేది విషయము మనకు తప్పనిసరిగా తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, దీని నుండి మనం 1 గ్రామ్ ఎంతో మనము రాబట్టలేదు. సపోజు 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు ఎలా రాస్తాం? 1000 ఇంటూ 1 గ్రాము అని రాస్తాం. సో 1 గ్రాము కావాలంటే పక్కన ఉన్న 1000 ఇక్కడ గుణిస్తుంది, ఇస్తే భాగిస్తుంది. అంటే 1/1000 కేజీలు 1 గ్రాముకి ఈక్వల్ అనమాట. ఓకేనా? 1 గ్రాము 1/1000 కేజీలకి సమానం. ఈ విధంగా 1 కేజీ 1000 గ్రాములకు సమానము, అలాగే 1 గ్రాము 1/1000 కేజీలకి సమానం అనే కాన్సెప్ట్ మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రం మనము గ్రాములు కిలోగ్రాముల్లోకి, కిలోగ్రాములు గ్రాముల్లోకి కన్వర్ట్ చేయగలము. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ సమ్ చూద్దాం. 2 గ్రాములు ఎన్ని కేజీలకు సమానం అని ఇచ్చాడు. 2 గ్రాములు డాష్ కిలోగ్రామ్స్ అని. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఈ గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి కన్వర్ట్ చేయమని ఇచ్చాడు. అయితే ముందు మనము బేసిక్ మెథడ్ తెలుసుకుందాం. ఎలాగంటే, మన ఇక్కడ చూడండి, 2 గ్రాములు ఎన్ని కిలోగ్రాములు సమానం అన్నాడు, అంతే కదా? 2 గ్రాములు తీసుకున్నట్లు దీన్ని ఎలా రాయొచ్చండి? 2 ఇంటూ 1 గ్రాము అని రాయొచ్చు. 2 గ్రాముల్ని 2 ఇంటూ 1 గ్రాము అని రాయొచ్చు, అంతే కదా? 2 ఇంటూ 1 గ్రాము రాద్దాం. సో 2 ఇంటూ 1 గ్రామ్ ఎంతకు సమానం చెప్పాము? 1/1000 కిలోగ్రాములకి, 1/1000 కిలోగ్రాములకి సమానం. ఈ 1 గ్రామ్ బదులుగా 1/1000 కిలోగ్రాములని మనం అక్కడ అప్లై చేస్తాం. చేస్తే ఏమొస్తుందని ఇక్కడ 2 1 2, 2/1000 కిలోగ్రాములని వచ్చింది. అయితే మనము 1000తో భాగించిన, 10తో భాగించిన, 1తో భాగించిన, 10 యొక్క ఘాతాలతో దేనితో భాగించినా మనము ఎడమ భాగహారం అని చెప్పాను. ఎడమ భాగహారం అంటే సపోజు ఈ యొక్క న్యూమరేటర్ని యాస్టీజ్గా రాసేయండి. దీని పక్కనే పాయింట్ ఉన్నట్టు, కానీ మనము 2.0 అని రాయాల్సిన అవసరం లేదు కాబట్టి రాయము. 2 పక్కన పాయింట్ ఉన్నట్టే. ఆ పాయింట్ ఎడమ వైపు ఎన్ని సున్నాలు ఉంటే అన్ని అంకెలు జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్ అనేది 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1000లో 3 అంకెలు జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1 అంకె ఉంది కాబట్టి మరొక అంకె కోసం 0, మరో అంకె కోసం 0. సో పాయింట్ అనేది 3 అంకెల తర్వాత పెడతాను. పాయింట్ 0.002 ముందు ఒక 0 పెడితే 0.002 కేజీ అనేది మనకి ఆన్సర్ అన్నమాట. 2 గ్రాములు అనేది 0.002 కిలోగ్రాములకి సమానం. సో 100తో అయినా, 1000తో అయినా, 10తో అయినా 10 యొక్క ఘాతాలతో భాగించేటప్పుడు ఎడమ భాగారము, ఆ దశాంశ బిందువు అనేది ఎడమ వైపు ఇక్కడ ఎన్ని సున్నాలు ఉంటే అన్ని అంకెలకి దాటాక మనం పాయింట్ని పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ ఇది బేసిక్ మెథడ్ చెప్పాను, ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనం సింపుల్గా గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలి అంటే, 1000తో భాగించడమే. 1000తో భాగించాలంటే 1000లో 3 సున్నాలు ఉంటాయి కాబట్టి దశాంశ బిందువు ఎడం వైపు 3 అంకెల తర్వాత పెట్టాలి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవడమే. ఓకేనా? ఇప్పుడు చూడండి,
100 గ్రాములు ఎన్ని కిలోగ్రాములు సమానం అన్నాడు. సో గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చమన్నాడు. సో గ్రాముల్ని కిలోగ్రాముల్లో మార్చాలంటే ఇచ్చినటువంటి గ్రాముల్ని 1000 చేత మనం భాగించాలి. ఓకేనా, 1000 చేత భాగించాలి అంటే ఏంటి, 1000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు. సో 100ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి, ఇచ్చిన గ్రాముల్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి 1000లో 3 సున్నాలు కాబట్టి 3 అంకెలు ఇక్కడ పాయింట్ ఉన్నట్టు రాయము. 100 పక్కన ఒక పాయింట్ ఉన్నట్టే, ఆ పాయింట్ 3 అంకెలు ముందు పెట్టాలి. ఇక్కడ పెట్టాలి, ఒకటికి ముందు 0 పాయింట్ పెడితే 0.100, చివర సున్నాలకి వాల్యూ లేదు. ఆన్సర్ ఏమవుతుంది, 0.1 kgకి సమానం. ఓకేనా, ఈ విధంగా 100 గ్రాములు 0.1 kgకి సమానం. నెక్స్ట్ 3750 గ్రాములు 750 గ్రాములు ఎన్ని కేజీలకు సమానం అంటే 3750 గ్రాముల్ని కేజీల్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో గ్రాముల్ని కేజీల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇచ్చినటువంటి గ్రాముల్ని 1000 చేత భాగించాలి. అంటే మనం యాజ్ టీజ్గా ఇచ్చినటువంటి గ్రాముల్ని ఇక్కడ రాసుకొని, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 అంటే ఇక్కడ పాయింట్ చివరి ఉన్నట్టు ఈ పాయింట్కి ఎడమ వైపు 3 అంకెలకి ముందు దశాంశ బిందువు మారుతుంది. 1 2 3 3 అంకెలు అంటే ఎడమవైపు లెక్క పెట్టండి. 1 2 3 అంటే పాయింట్ ఎక్కడికి వస్తుంది, 7 దగ్గరికి వస్తుంది. అంటే 3.750. చివరిన 0 రాసిన ఒకటే, రాయకపోయిన ఒకటే కాబట్టి 3.75 కిలోగ్రాములు అనేది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 కేజీల 8 గ్రాములు ఎన్ని కిలోగ్రాములకి సమానం అన్నాడు. 5 కేజీల 8 గ్రాములు ఎన్ని కిలోగ్రాములకి సమానం అన్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ మా సమ్మలో కిలోగ్రాములు ఇచ్చాడు, మార్చాల్సింది కూడా కిలోగ్రాములే. సో ఇది మనం మార్చాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కిలోగ్రాములో ఉంది కాబట్టి కిలోగ్రాములో ఉంది, దాన్ని అక్కడ పక్కనట్టండి. ఇప్పుడు ఈ గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మారుద్దాం. ఓకేనా, ఇక్కడ 8 గ్రాముల్ని కిలోగ్రాములు మార్చాలంటే 8/1000. సో గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలి అంటే 1000 చేత భాగించాలి. న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ అనేది 3 అంకెలకి పాయింట్ అనేది ఎడమ వైపుకి 3 అంకెల తర్వాత పెట్టాలి. ఓకేనా, 8 తర్వాత పాయింట్ ఉన్నట్టే కానీ మనం రాయము, ఆ పాయింటే ఎడమ వైపుకు 3 అంకెల ముందుకు వస్తుందన్నమాట. కాబట్టి 8 ఉంది, మరో అంకె కోసం 0, మరో అంకె కోసం 0, 3 అంకెలు పెట్టాం కదా, ఇప్పుడు 0 పాయింట్ పెట్టాలి. ముందు ఒక 0 యాడ్ చేసుకుంటే సరిపోద్ది. 0.008 0. ఇది ఆన్సరే కాదు, ఎందుకంటే ముందు ఒక 5 కిలోగ్రామ్స్ ఉన్నాయి కదా. మరి దీన్ని ఏం చేయాలంటే ఈ 5 కిలోగ్రామ్స్ని ఇక్కడ 5.0 రాసుకోండి. దాని కిందన ఈ గ్రాములను మార్చాం కదా, 0.008. ఈ పక్కన వీటి కోసం మనము ఎక్స్ట్రాగా 2 సున్నాలు యాడ్ చేసుకోవచ్చు. 5.0 అన్న 5.00 ఎన్ని జీరోలు రాసుకున్నా ఒకటే. ఇప్పుడు ఇది రెండింటిని యాడ్ చేసేయండి, 8.005. సో ఆన్సర్ వచ్చిందండి 5.008 కిలోగ్రాములు అనేది దీని యొక్క ఆన్సర్. ఈ విధంగా ఇక్కడ ఆల్రెడీ కిలోగ్రాములో ఉంది కాబట్టి మనం మార్చాల్సింది కిలోగ్రాములు కాబట్టి దీన్ని మార్చకండి, ఇది పక్కన పెట్టండి. ఈ గ్రాములు కిలోగ్రాములకు మార్చేయండి, 1000 చేత భాగించండి. అంటే దశాంశ బిందువు ఎడమవైపుకు 3 స్థానాల తర్వాత పెట్టాలి. ఆ వచ్చిన ఆన్సర్ని ఈ 5 కేజీస్ రాసుకున్నాం, 5.000 పెట్టుకోవచ్చు. దాని కిందన ఈ 0.008 వేసుకొని మనం 2 ఎడిషన్ చేస్తే కలిపిస్తే వచ్చిన ఆన్సర్ అనేది మనకి అవుతుందన్నమాట, వచ్చేదే మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 26 కేజీలు 50 గ్రాములు ఎన్ని కిలోగ్రాములు సమానము. ఇది ఆల్రెడీ కేజీలో ఉంది, మనం మార్చాల్సింది కూడా కేజీలే కాబట్టి దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ గ్రాముల్ని మనం మార్చాలండి. ఎందుకు మార్చాలి, కిలోగ్రాములో మార్చాలి. గ్రాములు కిలోగ్రాములో మార్చాలంటే దేంతో భాగించాలి, 1000 చేత భాగించాలి. సో న్యూమరేటర్ని ఇక్కడ కాదు, న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. ఇప్పుడు 3 సున్నాలు కాబట్టి ఎడమవైపు 3 అంకెల ముందు 1 2 3 అప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. 0.050 చివరి 0 తీసినా పర్వాలేదు ఎందుకంటే దానికి వాల్యూ లేదు కాబట్టి 0.05 వచ్చింది కేజీలని. అయితే ఆన్సర్ ఇది కాదు, ఎందుకంటే ముందున 26 కిలోగ్రామ్ ఉన్నాయి కదా, దాన్ని దీనికి యాడ్ చేయాలి. అలాగే యాడ్ చేయాలా, 26 తర్వాత పాయింట్ పెట్టుకొని ఒక 2 సున్నాలు వేసుకోండి. తర్వాత దాని కిందన ఇక్కడ దీని ఆన్సర్ వచ్చింది కదా 0.05 తీసుకొని 2 కలపండి. కలిపేసి 0కి 5, 0కి 0, పాయింట్కి పాయింట్ 6 2 26.05 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 26.05 కిలోగ్రాములు అనేది దీని యొక్క ఆన్సర్.
అంటే 26 కిలోగ్రాములు ఎలా రాసుకున్నాం ఇక్కడ 26.00 ఎన్ని సున్నాలు వేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఈ గ్రాములను మార్చేటప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు వచ్చాయి కాబట్టి 2 సున్నాలు వేసుకున్నాం. అదే ఇక్కడ పాయింట్ తర్వాత 3 అంకెలు వస్తే ఇక్కడ 3 సున్నాలు వేసుకుంటాం టాలీ అవడం కోసం. ఇప్పుడు కలిపిడం రెండును, ఓకేనా, కలిపిగా వచ్చిందే ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలి అంటే 1000 చేత భాగించాలి. 1000 చేత భాగించడం అంటే ఏమీ లేదు, న్యూమరేటర్ని యాజిటీజ్గా రాసుకొని దశాంశ బిందువు అనేది ఎడమ వైపుకు 3 స్థానాల తర్వాత పెట్టాలి. దశాంశ బిందువుని ఎడమవైపుకు 3 అంకెల తర్వాత పెట్టాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మరొక 2 ఎగ్జాంపుల్స్. గ్రాములు కూడా డెసిమల్లో ఉంటే అప్పుడు కిలోగ్రాములే, సేమ్ ఏదైనా ఒకటే ప్రొసీజరు. డెసిమల్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలి చూద్దాం. సో గ్రాముల్ని కిలోగ్రాములకు మార్చాలంటే మనం చేయాల్సిన పని అంటే 1000తో భాగించాలి. సో ఇచ్చిన గ్రాముల్ని 1000 చేత భాగించాలి, ఇది మెయిన్ కాన్సెప్ట్. 1000 భాగించిన అర్థం ఏంటి, దశాంశ బిందువు అనేది అంటే న్యూమరేటర్ని యాజిటీజ్గా రాయాలి. న్యూమరేటర్ని యాజిటీజ్గా రాయాలి. పాయింట్ తీసి రాసేయండి. పాయింట్ 2 పాయింట్ ఉంది, పాయింట్ 2 తర్వాత పాయింట్ ఉంది కదా. సో పాయింట్ తీసి 205 రాశాను. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ దశాంశ బిందువు ఎడమ వైపుకు వస్తుంది. చెప్పండి, ఎడమ భాగాహారం దశాంశ బిందువు అనేది ఎడమ వైపుకు వస్తుంది. ఎన్ని అంకెలు 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 అంకెలు ఎడమవైపుకి రావాలి. కానీ ఆల్రెడీ ఒక అంకె ఉంది, మరో అంకె కోసం 2కి ముందు పెట్టాలి 0, ఇంకా ఇంకొక అంకె కోసం 0. అప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు పాయింట్ పెట్టుకొని దాని ముందు ఒక 0 పెట్టుకోవాలి. ఆన్సర్ ఏమొచ్చింది 0.00205 అనేది దాని యొక్క ఆన్సర్. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ 2.05ని డెసిమల్ తీసి యాజిటీజ్గా రాసియండి 205. పాయింట్ అదే డెనామినేటర్లో 1000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి, 3 సున్నాలు. 3 సున్నాలు ఉండేటప్పుడు ఇక్కడ ఇచ్చిన సమ్మలో పాయింట్ ఎక్కడ ఉంది, 2 తర్వాత. ఈ పాయింట్ అనేది ఎడమ భాగారం చెప్పాను, 10 చేత 100 చేత 1000 చేత ఎడమ భాగారం. దశాంశ బిందువు ఎడమవైపు జరుగుతుందని చెప్పాను కదా, 3 అంకెల తర్వాత పెట్టాలి. ఎడమవైపు జరిగి 3 అంకెలు జరిగి అప్పుడు పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక అంకె ఉంది 2, దాని ముందు మరొక అంకె 0, మరొక అంకె 0, అప్పుడు పాయింట్ పెట్టాలి. ఓకేనా, పాయింట్ పెట్టాక ఈ పాయింట్ ముందు ఒక 0 మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ కాన్సెప్ట్. పాయింట్లు ఇస్తే మనం జాగ్రత్తగా పెట్టాలి, ఎడమవైపు జరుగుతుంది. దీని ముందు సమ్స్ అన్ని కూడా డైరెక్ట్ నెంబర్స్ ఇచ్చాడు 5 గ్రాములని. అంటే ఇక్కడ 5 గ్రాములు అంటే ఇక్కడ 5/1000 రాసాం. అంటే 5కి ముందే పాయింట్ ఉందనుకొని మనం మార్చాం. కానీ ఆల్రెడీ పాయింట్ తెచ్చేటప్పుడు పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు లెక్కెట్టాలి 3 స్థానాలు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు 0.08 గ్రాములు ఎన్ని కిలోగ్రాములు సమానం? గ్రాములు కిలోగ్రాములకు మార్చాలంటే చేయాల్సింది ఏంటంటే 1000 చేత భాగించాలి. 1000 చేత భాగించాలంటే న్యూమరేటర్ని యాజిటీజ్గా రాసేయండి 0.0008. పాయింట్ తీసి రాస్తాం. రాసిన తర్వాత 3 సున్నాలు ఉన్నాయి. ఈ పాయింట్ 3 అంకెలు ఎడమవైపుకి వస్తాయి. 3 అంకెలు ఎడమవైపుకి రావాలా అంటే దశాంశ బిందువు అనేది 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఎడమవైపు జరుగుతుంది. ఎన్ని అంకెలు దాటాలా? 3 అంకెలు. మరి 0 ఒకటే ఉంది కదా, అంటే ఇదే కదా 0. 2 సున్నాలు 8 ఇది, దాని ముందు 0 ఇదే కదా, ఈ 0. ఇది ఒక 0 ఉంది, 3 అంకెలు కదా, మరో 0 మరో 0. పాయింట్ పెట్టుకొని అప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవాలి. చూసారా, ఇచ్చిన సమ్మలో పాయింట్ తర్వాత భాగం ఇది, పాయింట్ తర్వాత భాగం ఇది. పాయింట్కి ముందు ఒక 0 ఉంది, ఒక 0 ఉంది, కానీ 3 అంకెలు దాటాలి కాబట్టి ఈ ఒక 0కి మరొక 2 సున్నాలు యాడ్ చేసుకోవాలి. అప్పుడు 3 అంకెలు అయ్యాయి. అప్పుడు పాయింట్ పెట్టాలి 0.0008 కిలోగ్రాములు. ఓకేనా, ఇలాంటి సమస్య కూడా మనకి అడగచ్చు. మరో ఎగ్జాంపుల్ ఏంటంటే 21.5 గ్రామ్స్ ఎన్ని కిలోగ్రాములు సమానము అన్నాడు. ఎలా మార్చుతుంది? 21.5/1000. న్యూమరేటర్ని పాయింట్ తీసి యాజిటీజ్గా రాసేయండి. పాయింట్ తీసి యాజిటీజ్గా రాసి 215. మరి పాయింట్ ఎక్కడ ఉంది? 21 శాతం కదా. పాయింట్ అనేది ఎడమవైపు 3 అంకెలు రావాలి. ఎడమవైపు ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 ఉన్నాయి. అంటే 1 2 ఉన్నాయి. దాని ముందు 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకోవాలి. 0.215 కిలోగ్రాములు. 0.0215 కిలోగ్రాములు అనేది. ఓకేనండి, ఇది గ్రాముల నుండి కిలోగ్రాములు కన్వర్ట్ చేయడం. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు కిలోగ్రాముల్ని గ్రాముల్లో కన్వర్ట్ చేద్దాం. సో కిలోగ్రాముల్ని గ్రాముల్లో కన్వర్ట్ చేయాలన్నా, గ్రాముల్లో కిలోగ్రాముల్లో కన్వర్ట్ చేయాలన్నా మనకు తెలియాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇది తెలియాలి. 1 కేజీ అనేది 1000 గ్రాములకు సమానం. 1 గ్రాము అనేది 1/1000
కిలోగ్రాములకు సమానం. సో దీని ముందు ఏం చెప్పుకున్నాం, గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలంటే, గ్రాముల్ని కిలోగ్రాములకు మార్చాలంటే 1000 చేత భాగించాం. ఇప్పుడు కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలంటే 1000 చేత గుణించాలి. 1000 చేత గుణించిస్తే అది గ్రాముల్లోకి మారిపోతుంది. చూద్దాం, అసలు ముందు బేసిక్ మెథడ్ చేద్దాం. 2 కేజీలని గ్రాముల్లోకి మార్చమంటారు. 2 కేజీలు అంటే 2 ఇంటూ 1 కేజీ అని రాస్తాను. ఓకేనా? ఇప్పుడు 2 ఇంటూ 1 కేజీ ఎంత సమానం చెప్పాము అక్కడ, 1000 గ్రాములకి. సో ఈ 1 కేజీ బదులుగా 1000 గ్రాములు నేను అప్లై చేస్తాను. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, 2000 గ్రాములు. ఓకేనా? అంటే 2ని 1000తో గుణించిస్తే వచ్చిందనమాట 2000 గ్రాములు. సో మనకి ఇది బేసిక్ మెథడ్. కానీ యాక్చువల్గా డైరెక్ట్ చేయాలంటే కిలోగ్రాముల్ని గ్రాముల్లో మార్చాలంటే ఆ సంఖ్యని మనము 1000 చేత గుణించిస్తే అది గ్రాములకు మారిపోద్ది. సో 2 కేజీలని 2ని 1000తో గుణిస్తే ఎంత అవుతుంది, 2000 గ్రాములు. ఓకేనా? నెక్స్ట్ 15 కేజీలు డాష్ గ్రాములు సమానము. కేజీల్ని గ్రాముల్లోకి మార్చాలంటే 15ని 1000తో గుణించండి, 15000 గ్రాములు. సింపుల్. 1000తో గుణించిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 కేజీల 55 గ్రాముల్ని గ్రాముల్లో చెప్పమన్నాడు. సో ఇది ఆల్రెడీ గ్రాముల్లో ఉంది, మనం చెప్పాల్సింది కూడా గ్రాముల్లోనే. అంటే మనం మార్చాల్సింది ఈ కేజీని గ్రాముల్లో చెప్పుకోవాలి, అంతే మార్చుకోవాలి. 55 గ్రాములు ఆల్రెడీ గ్రాముల్లోనే ఉంది, 55 గ్రాములు అనేది గ్రాముల్లోనే ఉంది, మనం కన్వర్ట్ చేయాల్సింది గ్రాములే. సో దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. దీన్ని గ్రాముల్లో మార్చుకొని అప్పుడు ఈ 2 కలిపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. చూద్దాం, 2 కేజీలు అంటే 2000 గ్రాములు. అంతే, 2ని 1000తో గుణించాను, 2000 గ్రాములు ప్లస్ 55 గ్రాముల్ని కలపడమే. ఎంత అవుతుంది, 2055 గ్రాములు అవుతుంది ఆన్సరు. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ 3.15 కిలోగ్రామ్స్ ఎన్ని గ్రాములు సమానం. కిలోగ్రాముల్ని గ్రాములకు మార్చాలంటే 1000తో గుణించాలి. ఇచ్చిన దాన్ని 1000 చేత గుణించాలి, 1000 చేత గుణించాలి. దశాంశ బిందువు గుర్తుంచుకోండి. 10తో కానీ 100తో కానీ 1000తో కానీ గుణకారం చేయాలంటే కుడి గుణకారం గుర్తుపెట్టుకోవాలి. అదే భాగారం అయితే ఎడమ భాగారం, దశాంశ బిందువు ఎడమ వైపు జరుగుతుంది. అదే వీటితో 10 యొక్క ఘాతాలతో గుణించేటప్పుడు దశాంశ బిందువు కుడివైపు కుడివైపుకి జరుగుతుంది. అంటే ఈ పాయింట్ కుడివైపుకి వెళ్తుంది. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి, 3 సున్నాలు. కానీ ఇక్కడ పాయింట్ అయితే ఎన్ని అంకెలు ఉన్నాయి, 1, 2 అంకెలు ఉన్నాయి. సో 3 అంకెల కోసం పెట్టుకోవాలి 0. కాబట్టి 3150. పాయింట్ పక్కన పెట్టిన ఒకటే, పెట్టకపోయిన ఒకటే. మళ్ళీ చెప్తాను చూడండి జాగ్రత్తగా. 1000తో గుణించిన, 100తో గుణించిన, 10తో గుణించిన, 10 యొక్క ఘాతాలతో గుణించినప్పుడు దశాంశ బిందువు కుడివైపు జరుగుతుంది, కుడి గుణకారం. సో దీనిని యాజిటీజ్గా రాస్తాను అనుకోండి, 315 పాయింట్ తీసేసి. ఈ పాయింట్ అనేది కుడివైపుకి 3 స్థానాలు జరగాలి, 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి. కానీ 2 అంకెలు ఉన్నాయి, 1 కాబట్టి 1 పక్కన ఏం పెట్టుకోవాలి, 0. ఇదే మనకి ఆన్సర్. ఓకేనండి? ఈ విధంగా 10, 100, 1000తో భాగించినప్పుడు దశాంశ బిందువు ఎడమవైపుకి వస్తుంది, గుణించినప్పుడు దశాంశ బిందువు కుడివైపుకి వెళ్తుంది. ఓకేనా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్రాములు, కిలోగ్రాములు. గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చాలి అంటే 1000 చేత భాగించాలి. కిలోగ్రాముల్ని గ్రాముల్లోకి మార్చాలంటే 1000 చేత గుణించాలి, 1000 చేత గుణించాలి. ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గ్రాముల నుంచి కిలోగ్రాములకి, కిలోగ్రాముల నుంచి గ్రాములకి కన్వర్ట్ చేయడం.